నేను 100% కూడా అడ్డం పడట్లేదు. ఈ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా అలా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఎల్లమ్మ మండ కూడా నా రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళ దయదాక్షాలను ఆ రోజు గెలిపించారు కాబట్టి ఇలా వాళ్ళకి ఆపద జరుగుతుంది కాబట్టి మా సతీష్ గారి ఆధ్వర్యంలో నేను వచ్చారండి. ఎవరు కూడా కొట్టింది? పాపం ఈ పెద్ద మనిషి ఎండకు వానకి ఈ విధంగా ఉండి అమ్ముతుంది. నేనేం చేయాలి సార్, నా తోటి ఏమైంది అంటుండు. అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ పేరు మార్చి నడి రోడ్డు మీద తీసుకొచ్చింది విన్నాను. ఇప్పటికి హార్డ్వేర్ షాప్ అన్న చెప్పకుండా చేయకుండా ధనాదన్ మొత్తం టోటల్ అంతా చెల్లా చేదు. ఎమ్మెల్యే గారు నిలబడి కొట్టించారా? రోడ్డు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దీనికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు స్థాయిలో ఉండి మీ బల ప్రదర్శన ఈ బడుగుల మీద చేయడము సమంజసం కాదు. చేసిన ఏదైతే చర్య ఉందో టీఆర్ఎస్ పార్టీ తరఫున యావత్ ఎల్లమ్మ బండ ప్రజల తరఫున పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై